యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒకవేళ డబ్బుంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. మేడం, వాడేదో పిచ్చివాగుడు వాగుతుంటే వాడి మాటలు పట్టించుకుంటారేంటి? లేదు భవాని, నీ తమ్ముడు నా కూతురు మీద నింద వేస్తున్నాడు. ఇప్పుడది నిరూపించకపోతే ఆ నింద నిజమైపోతుంది. మేడం, ఆ కబోర్డ్లో చూడండి. ఇప్పుడేమంటారు సూర్య మేడం? నేనేమన్నా మీ కూతురు మీద నిందేశానా? ఈ డబ్బెక్కడిది? నిన్నే మాట్లాడు. చెప్పు, ఈ డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేశావా? నేను తల దించుకునేలా చేశావా? చెప్పు. నేను ఇంత మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పవే. నిన్నే మాట్లాడు. నేను దొంగతనం చేయలేదమ్మా. మరి ఈ డబ్బులు ఎక్కడివి? ఎన్ని కష్టాలొచ్చినా ఎదిరించి తలెత్తుకుని బతికేదే నీ తల్లి. అలాంటి నా కడుపున పుట్టి తల దించుకునేలాగా చేస్తావా? దొంగతనం చేస్తావా? ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నిన్ను... మేడం, ఆగండి మేడం. తేజాన్ని కొట్టకండి మేడం. మేడం, సారీ మేడం. పాపం తేజ దొంగతనం చేయలేదు మేడం. నేనే పొరపాటు పడ్డాను మేడం. నా డబ్బులు నా షర్ట్లోనే ఉన్నాయి మేడం. మరి డబ్బులు పోయాయని గోల చేసావు కదరా? తేజ దొంగతనం చేసిందని నిన్న వేసావు కదరా? సారీ అక్క. ఒక షర్ట్లో పెట్టి మరో షర్ట్లో పెట్టాను అనుకుని వెతికి పొరపాటు పడ్డాను. నీ పొరపాటు వల్ల ప్రాణంగా పెంచుకున్న బిడ్డ మీద చేయి చేసుకునేలా చేసావు కదరా? సారీ అన్నాను కదక్క. సూర్య గారు, సారీ. తేజ, నా మిస్టేకే. ఐఎమ్ వెరీ 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 సారీ. ఛీ, వెధవా! ఎప్పుడు చూడు తలతెక్క పనులే చేస్తావు. వెధవా వెధవా, వెళ్ళా.
ఆ వెధవ చేసిన పనికి నువ్వు తన్నులు తినాల్సి వచ్చిందమ్మా. తేజ, మరి ఈ డబ్బులు ఎక్కడివి? ఓడిపోయా కాబట్టి 2000 తీ. 2000 20 కదా? నేను ఓడిపోతే గ్రౌండ్ చుట్టూ 20 రౌండ్లు కొట్టాలని చెప్పావు కదా. మీ టార్గెట్ మీది, నా టార్గెట్ నాది. సూర్య మేడం, మా తమ్ముడేదో పొరపాటు పడి. పొరపాటు పడి కాదు భవాని, కావాలని చేశాడు. నా కూతురు తనని చెప్పు దెబ్బలు కొట్టిందని నా చేత్తో నేనే నా బిడ్డని కొట్టేలా చేశాడు. ఇంతకింత చేస్తాను చూడు. మనం పూజని ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నామని తెలుసుకొని సూర్య భవానీ కూతుర్ని అక్కడ జాయిన్ చేయడానికి వచ్చిందనుకుంటా. చూస్తుంటే అలాగే ఉందక్కా. ఏ వంకతోనైనా అస్తమాను తమ్ముణ్ణి పూజని కలవచ్చు కదా. తమ్ముడైతే సూర్య విషయంలో పాజిటివ్ గా ఉన్నాడు. ఇలా 1కి 10 సార్లు కలుస్తూ ఉంటే సూర్యని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా వచ్చేస్తాడు. సూర్య ఎత్తు కూడా అదేనే, కానీ అలా జరగనివ్వకూడదు. అప్పుడు ఆ పూజని గణపతిని స్కూల్ మార్పించి వేరే స్కూల్లో వేస్తే? పిల్లల్ని స్కూలు మార్చడం కాదు, మనమే ఊరు మారిపోతే ఏ గొడవ ఉండదు కదా. సూర్య ఇంట్లో ఉన్నన్ని రోజులు తనని సాధించారు, వేధించారు. ఎలాగైనా బయటికి పంపించాలని చూశారు. తనని బయటికి పంపించినా మీ కడుపు మంట చల్లారలేదు. కన్నబిడ్డకి తల్లిని దూరం చేసి మీరు పాపం మూట కట్టుకున్నారు. భగవంతుడు దయ వల్ల చైతూగడికి మీ నిజ స్వరూపాలేంటో అర్థమయ్యి సూర్య పూజలు దగ్గరయ్యే పరిస్థితులు వస్తుంటే వాటిని కూడా నాశనం చేసి శాశ్వతంగా తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూస్తున్నారా? అరే, అసలు మీరు మనుషులేనా? కాదు, రాక్షసులం. వాటికి కూడా జాలి దయ ఉంటాయి. మాకు లేవు. ఏంటిప్పుడు? అయినా మేమే తల్లి బిడ్డని వేరు చేశాం, కలవకుండా చూస్తున్నాము అని మీకు తెలుసు కదా. వెళ్ళి ఈ విషయం మా నాన్నతో చెప్పేయండి బావగారు. చెప్పండి బావగారు, మిమ్మల్ని ఎవరు ఆపరిక్కడ. నాకు తెలుసు మీరెలా మాట్లాడతారని. ఎందుకంటే ఈ అసమర్థుడు ఈ నిజాన్ని నా పెద్దాయనికి చెప్పలేడనే ధైర్యం. నేను అసమర్థున్న ఈ నిజాన్ని చెప్పకుండా ఉండడం లేదు. ఈ నిజం తెలిస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడో అని కూడా కాదు, తన కడుపును పుట్టిన బిడ్డలు ఇలాంటి పని చేశారని తెలిస్తే ఆయన ఏమైపోతారనే భయం. భయం ఉందిగా, అప్పుడు నీతులు చెప్పడం మానేసి కామ్గా ఉండండి. చిచ్చి, ఈ జన్మకి మీరు మారరు. సూర్య భవానీ చైతుకి ఎదురుపడకుండా ఉండాలంటే పిల్లల్ని ఆ స్కూల్ మాన్పించాలి. తమ్ముడికి నచ్చ చెప్పి పూజని స్కూల్ మార్పిద్దాం. అయితే పదక్క, వెళ్ళి తమ్ముడితో మాట్లాడదాం. నేను అడిగేదానికి మీ దగ్గర సమాధానం ఉంటుందా? జరిగిందంతా నేను వదిలేసినట్టు మీ అక్కల్ని కూడా వదిలేస్తారా? మీరు వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడి ఒప్పిస్తారా? ఒప్పించగలరా? మారటం వాళ్ళ వల్ల కాదు, చెప్పటం మీ వల్ల కాదు. మీ అక్కలు మారుతారు, నేను చెప్పింది వింటారు, నేను కోరుకున్నట్టే మీరుంటారన్న నమ్మకం మీకు వచ్చిన రోజే నాతో చెప్పండి. అప్పుడు మీరు మాట్లాడటం కాదు, నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. మీకు భార్యగా, ఆ ఇంటి కోడలిగా ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటాను.
రే చైతు, ఏంట్రా మళ్ళీ తాగుతున్నావా? తాగరా, కానీ ఇలా ఒంటరిగా కాదురా, నీ కూతుర్ని ముందు కూర్చోబెట్టుకుని అప్పుడు తాగరా. నానా, మనసుకి బాధ అనిపించి మందు తాగుతున్నావు. మరి ఆ పసిపిల్ల తల్లికి దూరమై ఆ బాధతో నరకం అనిపిస్తుంది. అదేం చెయ్యాలరా? నీ బాధ కంటే తన బాధ ఎక్కువ కదా, దానికి కూడా గుక్కిడి పోయకూడదు. నానా, ఆల్రెడీ తల్లి లేదన్న బాధలో ఉంది. ఇప్పుడు తండ్రి కూడా మత్తులో పడిపోతే తన పరిస్థితి ఏమిట్రా? మాట్లాడు. ఒరేయ్, నువ్విలా మందు తాగి మత్తులో పడిపోయి ఉంటే నీ దగ్గరికి రావడానికి భయపడుతున్నానని నీ కూతురంటే ఆ మాటకి నువ్వు కరిగిపోయి సారీ అమ్మా, ఇక మీదటి మందు ముట్టుకోను అని తనకి మాట ఇచ్చావు. ఆ మాటను కూడా పక్కన పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాను, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు నాన్న. ఎన్ని విధాలుగా సూర్యాన్ని కన్విన్స్ చేసినా తను కన్విన్స్ కావడం లేదు. ఇందాక స్కూల్లో కూడా తనతో మాట్లాడాలని చూశాను. మీ ఇంటికి రావడానికి నాకేం అభ్యంతరం లేదు, మీ అక్కలు మారాలి, వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలి, వాళ్ళని ఒప్పించు అని ఉంది. వాళ్ళకి నేనేం చెప్పాలి, ఏమని ఒప్పించాలి? ఉన్న మాటే చెప్పరా, సూర్య అన్న మాటే చెప్పరా. నీ బిడ్డకు తల్లి కావాలనుకుంటే చెప్పు. ఏంటి నాన్న చెప్పేది? తప్పు చేసి వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రావడానికి మనం కండిషన్స్ పెట్టాలి, కానీ అదెవరు కండిషన్స్ పెట్టడానికి? ఈ బిడ్డ వద్దు నువ్వు వద్దని చెప్పి వెళ్ళిపోయింది కదా, దాన్ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? పూజకి తల్లి లేకపోయినా పర్వాలేదు, అది అమ్మ అమ్మ అని గొంతు ఎండిపోయేలాగా ఏడ్చినా పర్వాలేదు. ఆ సూర్య మాత్రం మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆపండక్క, ఆపండక్క. నన్ను బిడ్డని వద్దనుకుని తను వెళ్ళిపోయిందా? తనకి బిడ్డ పుట్టిందన్న విషయం కూడా సూర్యకు తెలియనివ్వకుండా బిడ్డను ఎత్తుకొచ్చింది మనం కాదా? ఏంటి, బిడ్డని ఎత్తుకొచ్చారా? అంటే సూర్య బిడ్డనిచ్చేసి వెళ్ళిపోయిందన్న మాట అబద్ధమా? బిడ్డనెత్తుకు రావటం ఏంటి నాన్న? వీడేదో మైకులో ఉండి అలా మాట్లాడుతున్నాడు. అవును, సూర్య బిడ్డనిచ్చి వెళ్ళిపోయింది. సూర్య, మా అమ్మ పేరు సూర్యనా? మాట మార్చాలని చూస్తే పళ్ళు రాలగొడతాను ఒక్కొక్కలివి. నువ్వు చెప్పరా, బిడ్డనిచ్చి వెళ్ళిపోయిందా, బిడ్డనెత్తుకొచ్చారా? తాతగారు, మా అమ్మ దగ్గర నుంచి నన్ను మీరంతా ఎత్తుకొచ్చారా? మా అమ్మ పేరు సూర్యనా? చెప్పండి, మా అమ్మ పేరు సూర్యనా? లేదమ్మా, మీ అమ్మ సూర్య కాదు. సూర్యకు నీకు ఎలాంటి సంబంధం లేదు. మీకు తెలియదు మావయ్య గారు, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం విన్నావమ్మా? మా అమ్మ దగ్గర నుంచి నన్ను ఎత్తుకొచ్చారంట.
మీ నాన్న అలాంటి పని ఎందుకు చేస్తాడమ్మా? మరి ఇప్పుడు అన్నారు. అబే, అది నీ గురించి కాదు. మరి సూర్య గారు గురించి అమ్మ అని మాట్లాడారు. ఓ అదా, సూర్య ఇంట్లో కూడా నీలాంటి పాపే ఉంది కదా. తనకు నాన్న లేడు, నీకు అమ్మ లేదని తన గురించే డిస్కస్ చేశారు. అంతేనమ్మా. ఎరా చైతు, అంతే కదా? ఏం మావయ్య గారు, నేను చెప్పింది నిజమే కదా? కాదంటే చెప్పండి. అవునమ్మా, మీ మావయ్య చెప్పింది నిజం. అదే నిజం. నన్ను బిడ్డని వద్దనుకుని తను వెళ్ళిపోయిందా? తనకి బిడ్డ పుట్టిందన్న విషయం కూడా సూర్యకు తెలియనివ్వకుండా బిడ్డను ఎత్తుకొచ్చింది మనం కాదా? బిడ్డనెత్తుకురావటం ఏంటి నాన్న? వీడేదో మైకులో ఉండి అలా మాట్లాడుతున్నాడు. అవును, సూర్య బిడ్డనిచ్చి వెళ్ళిపోయింది. తేజ, రా నాన్న, నిద్రపోదు గాని. లేదమ్మా, ఇంకో 10 నిమిషాలు రాసేస్తే హోంవర్క్ అయిపోతుంది. సరే నాన్న, నాకు తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటున్నాను. హోంవర్క్ అయిపోగానే వచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకో. అలాగే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. తేజ, ఏంటమ్మా, నా మీద కోపం వచ్చిందా? నువ్వు నాతో మాట్లాడకు. తప్పులేదులే, నా వల్లే కదా అనవసరంగా నువ్వు మీ అమ్మతో తన్నులు తిన్నావు. యాక్చువల్గా నేను డబ్బులు పోయాయనుకొని పొరపాటు పడ్డాను. అబద్ధం. నువ్వు కావాలనే ఇలా చేసావు. నువ్వు మంచివాడు కాదు, చీటర్వి. నేను పెద్దయ్యాక అప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తాను. అప్పుడు వేరే ఇల్లు కొనుక్కుని మా అమ్మని అక్కడికి తీసుకెళ్ళిపోతాను. మీలాంటి వాళ్ళని గేట్ దగ్గర కూడా రానివ్వను. సరే, నేను చీటర్నైతే కానీ మరి మీ నాన్న కూడా చీటరే కదా? రేయ్, మా నాన్న గురించి ఏమైనా అన్నావంటే చంపేస్తా. మీ నాన్న చీటర్ కాకపోతే ఈ సిటీలోనే ఉంటూ నిన్ను చూడ్డానికి ఎందుకు రావట్లేదు? మా నాన్న ఈ సిటీలో ఉండడం ఏంటి? దుబాయ్లో ఉన్నారు. ఆహా, దుబాయ్ లేదు, దూదేకుల పాలెం లేదు. మీ నాన్న దుబాయ్లో ఉన్నాడని మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది. లేదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. నాకేం అవసరం? మీ నాన్నెవరో, ఎక్కడుంటాడో అవన్నీ నాకు తెలుసు. కావాలంటే ఇప్పుడు మీ అమ్మకు చెప్పకుండా నాతో రా, ఇప్పుడే చూపిస్తా. నన్నెత్తికెళ్ళిపోదామని ప్లాన్ చేశావా? నువ్వేమన్నా మొఘల్ మహారాణి వారసురాలివా? నిన్నెత్తుకెళ్ళిపోతే కోట్లు ఇస్తారని ఆశపడ్డానికి? ఒక పూట తింటే రెండో పూట వెతుక్కోవాలి. అది మీ పొజిషన్. నిన్నెత్తుకెళ్ళి నేనేం చేసుకుంటాను? మీ నాన్న నువ్వు నిజంగా చూడాలి అనుకుంటే నా మాట నమ్మి నాతో రా. అసలు మీ నాన్నను కలవకుండా చేస్తుంది మీ అమ్మే. ఆ విషయం నీకు తెలియక మీ అమ్మే గ్రేట్ అని ఎండు మిరపకాయలా ఎగిరి పడుతున్నావు. మా అమ్మలా ఎప్పటికీ చేయదు. నేను నీ మాట నమ్మను. సరే అయితే పో.
మీ నాన్నను కలిసే యోగం నీకు లేనప్పుడు నేనేం చేస్తాను? ఆగు. అయితే నాతో వస్తావా? నిజంగానే మా నాన్న చూపిస్తావా? ఆ, నీ మీదొట్టు. ఏయ్, నేను ఇంకా చాలా కాలం బ్రతకాలి. మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. ఒట్టు నీ మీద పెట్టుకో. సరే, నా మీదొట్టు. నేను చెప్తున్నది నిజం. మీ నాన్నతో మాట్లాడి చూడు. అప్పుడు నేను చెప్పినవన్నీ నిజమని నీకే తెలుస్తుంది. నిజంగా మీ నాన్నని గనక నేను చూపించకపోతే రేపు నేను ఈ ఇల్లు, ఈ ఊరే వదిలి వెళ్ళిపోతా. నాన్నని చూపిస్తానంటున్నావు కాబట్టి వస్తా. అయితే మనం వెళ్ళి ఆ గదిలో లైట్ ఆపేద్దాం. లైట్ ఆపేస్తే మీ అమ్మ నువ్వు కూడా నిద్రపోతున్నావు అనుకుంటుంది. ఈ లోపల మనం బయటికెళ్ళి మీ నాన్నని కలిసి వచ్చేద్దాం. సరేనా? సరే.